కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకులు ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు క్యూలో పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. సికింద్రాబాద్ రైల్వే నిలయం తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నోట్లు రద్దై 36 రోజులు పూర్తయినా ఇప్పటికీ నోట్ల కష్టాలు తీరట్లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. తమ నిత్యావసర వస్తువులు కొనడానికి కావాల్సినటువంటి నోట్లు డబ్బులు తీసుకోవడం కోసం దాదాపు ప్రతి వాళ్ళు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గత 3 రోజుల క్రితం బ్యాంకులు బంద్ అయిన తర్వాత నిన్న బ్యాంకులు పనిచేసినా పూర్తి స్థాయిలో నగదు తీసుకోవడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల తాము ఈ రోజున తమ అదృష్టం దక్కుతుందేమో అనే ఉద్దేశంతో క్యూ లైన్లో నిలబడ్డారు. మనం రైల్వే శాఖకు సంబంధించిన రైలు నిలయంలో ఉన్నటువంటి సిండికేట్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఈ బ్యాంకులో క్యూ లైన్ ఒకసారి చూస్తే నోట్ల కష్టాలు, నోట్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎంత పడుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళు ఆల్రెడీ టోకెన్స్ తీసుకొని ఉన్నారు. టోకెన్ తీసుకున్న తర్వాత తమ క్యూ లైన్లో వెళ్తున్నారు. మరోవైపు ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ గొడవ దారితీస్తున్నారు. ఏదో ఒక ఫామ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చినా తమను ఎవరిని లోపలికి వెళ్లకుండా ముందుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గొడవ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలాగా పోలీస్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది చెప్తున్నారు. ఎవరిని కూడా ముందుకు వెళ్ళనీయకుండా ఫామ్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టోకెన్స్ తీసుకున్న ఆల్రెడీ టోకెన్స్ ఇలా చూపించే టోకెన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అసలు ఎంత ఇస్తున్నారమ్మా? అసలు ఎలా ఉంది మీకు ఇబ్బంది? మొన్న 5,000 ఇచ్చిండ్రండి. ఫస్ట్ నాడు 4,000 ఇచ్చిండ్రు. తర్వాత 2,000 ఇచ్చిండ్రు. ఇప్పుడు మా ఎన్ని తీస్తారో తెలియదు. టోకెన్ ఎందుకు ఇచ్చారు? లైన్లో నిలబడాలని ఇచ్చిండ్రు. ఉంటే ఇస్తా లేకపోతే పొరలేవు అంటాడు. నో క్యాష్ అంటాడు. ఫోన్ వెళ్ళగొడతాడు ఆడి బాగానే. అయిపోయింది, క్యాష్ అయిపోయింది, వెళ్ళిపోయింది అంటుండే. నిన్నటి కానించి నిన్న టోకెన్ అంటాడు, మళ్ళీ రేపు రమ్మంటాడు, మళ్ళీ వెళ్ళిపోమంటాడు. అంతే. ఇక ఎంతసేపు ఉంటారు లైన్లో? ఎంతసేపు 2 గంటలకు ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు 12 అయింది. మీరు ఎన్నింటికి వచ్చారు? 9 గంటలకు వస్తే ఇంత టైము. ఇప్పుడు డ్యూటీకి ఎట్లా వెళ్ళాలి? ఎప్పుడు సార్ తోటి ఏమని చెప్పాలి? నిన్న వస్తే నిన్న 2 గంటలకే క్యాష్ అయిపోయిందని చెప్పి మరి అంత దొంగలకు పోతుందా, మరి ఎవరికి పోతుందో అర్థమవుతలేదు. మేము డ్యూటీ పనిలేక చేస్తున్నట్టున్నాం డ్యూటీ కదా. ఇది ఆవేదన, ప్రతి వాళ్ళ ఆవేదన అయింది. మనం విజువల్స్ లో చూసినట్లయితే అసలు క్యూ లైన్ దాదాపు చాలా మంది, దాదాపు 2,000 మంది పైగానే ఇక్కడ క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఉదయం 7 గంటలకి 8 గంటలకే క్యూ లైన్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోకి వచ్చిన క్యాష్ పక్కదోవ పట్టడం వల్లనే తమకి సమస్యలు వస్తున్నాయి అనేది ఇక్కడ కస్టమర్స్ చెప్తున్నారు. మీకు శాలరీ అకౌంట్ ఏనండి? రోజుకు 2,000 ఇస్తున్నారు. మా డబ్బులు మేము తీసుకోవడం ముష్టోళ్ళలాగా నిలబడాల్సి వస్తుంది. 5 గంటలు 6 గంటలు 2,000. నిన్న 5,000 ఇచ్చాడు, ఇవాళ ఎంత ఇస్తాడో 5,000 అంటున్నారు. శాలరీ మొత్తం ఇక్కడే ఉండిపోయింది. పోయిన నెల ఇస్తారో జీతమే లేదు సార్. పోయిన నెల జీతమే రాలేదు ఇంతవరకు. ఈ నెల ఇంకా ఎప్పుడు ఇస్తాడు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దుగాల 9 అయింది. ఉదయం 6 గంటలకి 4 గంటలకు 5 గంటలకు వస్తే కూడా ఇక్కడ వరకు రాలా. మధ్యాహ్నానికి అయిపోయింది అంటారు, టోకెన్ అంటారు. ఇక రేపే మళ్ళీ ఇప్పుడు టోకెన్స్ ఇచ్చారంట కదా? సగం వరకు ఇచ్చారు, ఇంకా సగం వరకు ఇవ్వలేదు. డబ్బులు మళ్ళీ రావాలి, ముష్టిలా తెచ్చుకోవాలి. ఇల్లు ఇవ్వాలి, ఉంటే ఇస్తారు, లేకపోతే వెళ్ళిపోవటమే. ఇది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నేను డ్రా చేయలేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చినా కానీ ఇదే పరిస్థితి. అక్కడ వరకు లైన్ ఉంటుంది. మాకేమో డ్యూటీ చేసుకోవాలన్నా లేకపోతే పర్మిషన్ ఇవ్వడానికి మా ఆఫీసర్లు చూస్తున్నారు. ఫస్ట్ నుంచి ఇంతవరకు 1 రూపాయి కూడా నేను డ్రా చేయలేదు. నా అకౌంట్లో మీరు కావాలంటే మీరు ట్రై చేయండి, చూడండి. మీరు ఎలా తీసుకోవాలా? మేము పాలోడికి ఏమి ఇవ్వాలా? కూరగాయలు ఏం తెచ్చుకోవాలా? పిల్లల బస్ కిరాయిలు ఏం చేసుకోవాలా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి. మీరు మార్నింగ్ క్యూ లైన్ లో ఉండట్లేదా? మరి ఎక్కడండి? మాకు పర్మిషన్ ఇవ్వాలి కదా. మాకు కొద్దిగా కాస్త పర్మిషన్ ఇస్తే వచ్చేసి మేము తీసుకొని పోదామని మేము చూస్తున్నాము. లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లీవులు కూడా ఇవ్వట్లేదు ఆఫీసర్స్ మాకు. రైల్వేలో ఇవాళ రేపు చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయిందండి. అపాయింట్మెంట్స్ లో ఏం లేవు. ఇప్పుడు క్యాష్ లేదంటున్నారా? క్యాష్ ఉండదండి. హార్డ్ వర్క్ లైన్ పోతుంది. ఇప్పుడు 3 గంటల్లో పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? నాకు 3 hours లో పర్మిషన్ ఎవరు ఇవ్వాలండి? ఇది ఆవేదన, ప్రతి ఒక్కరి ఆవేదన ఇలాగే ఉంది. కనీసం 4 గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. 4-5 గంటల పాటు ఇక్కడ ఉంటే తమ ఉద్యోగానికి లాస్ అవుతున్నాం, వేస్తున్న నేపథ్యంలో తమ లీవులు కట్ అయిపోతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ ఇచ్చే వాళ్ళన్నా కనీసం 10,000 లేదా 24,000 ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇస్తే తమకి కష్టాలు ఉండవు అనేది ఇక్కడ ఉద్యోగులు చెప్తున్న తీరు. కెమెరామెన్ వీరాంజనేయులతో అరుణ్ కుమార్, NTV, హైదరాబాద్.